విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాల నందు స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు విస్తృతంగా పర్యటించారు. ఆదివారం ఉదయం కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావుల సారథ్యున జరిగిన ఈ పర్యటనలో సుజాతానగర్, వెంకటాద్రి నగర్ తదితర ప్రాంతాల్లో రమేష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను వందలాది మంది ప్రజలు కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రాధాన్యత ఆధారంగా సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పెందుర్తిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పిల్ల జగన్మోహన్ పాత్రుడు, రాజుల సుధా, గొర్ల అప్పారావు, రాపర్తె కిషోర్, భీమేష్, ఆర్ఎస్ నాయుడు, సేనాపతి, శేఖర్, శ్రీను, తైనాల మహేష్, అర్జున్ చౌదరి పాల్గొన్నారు. మీకు మౌలిక వసతులు కల్పించడంలో రాజీ పడం, గెలిచిన తర్వాత ఒక నెలలోపే పర్యటనలు ఉంటాయి. మీ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల అవసరాలు ఏవో వర్కులు ప్రయారిటీ చేసుకుని ఇమీడియట్గా చేయాల్సినవి, కొన్ని రోజుల తర్వాత చేయాల్సినవి, కొన్ని సంవత్సరాల తర్వాత చేయాల్సినవి ఇలా ప్రయారిటీ చేసుకుని నిధులను బట్టి అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. మా అధికారులతో, మా కార్పొరేటర్లు, నాయకులతో అందరితో వచ్చి పర్యటిస్తామని చెప్పి మేము మాట ఇచ్చాం. దానిలో భాగంగా మమ్మల్ని ఆశీర్వదించి ఓటేసిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఎంతో నమ్మకంతో లేదు. అదే నమ్మకం ఒమ్ము చేయకుండా మీకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి రాజీ లేకుండా పని చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, మరి ఈ వినాయక నగర్లో మీరు ఇప్పుడు మేము వచ్చిన మెయిన్ రోడ్డు కానీ, పార్కు కానీ, శ్మశాన వాటిక కానీ ఉన్నమ్మా, శ్మశాన వాటిక అక్కర్లేదు, 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళగలమని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజల్లో 2 అభిప్రాయాలు 3 అభిప్రాయాలు ఉంటే ఆ కార్యక్రమం చేయటం ఏ నాయకుడికైనా ఇబ్బంది అవుతుంది. మీరు అందరూ కూర్చోండి. ఏదైతే గతంలో జిరాయితీ అని కొందరు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి ఏదో సంస్థకి గోడ కట్టారు గత ఎమ్మెల్యే గారు అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. ఎంఆర్ఓ గారిని పంపిస్తారు, రేపేళ్ళుండో రికార్డులన్నీ పరిశీలించి ఆ స్థలం కానీ కొంతమందిది అది ప్రభుత్వాన్ని దాన్ని తెలిస్తే ఇమీడియట్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. పక్క సర్వే నెంబర్ వేసి ఆ భూమి కొందరికి అమ్మేశారని చెప్పి కూడా కొనుక్కున్న వాళ్ళు ల్యాండ్ మాది అంటా ఉన్నారు. కొంతమంది అయితే మా అధికారులు అయితే పక్కన సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేశారు తప్ప అది గవర్నమెంట్ దాన్ని అంటా ఉన్నారు. ఇదంతా తేలిన తర్వాత అది గవర్నమెంట్ది అయితే అమ్మిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి కొన్నారో వాళ్ళకి ఆ డబ్బులు రికవరీ చేసే బాధ్యత తీసుకుంటాం. లేదు అది జిరాయితీ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏది సులువో, ఏది ప్రభుత్వ నామ్స్ ప్రకారం జరుగుద్దో ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఆ కార్యక్రమాన్ని తీసుకుని ఒకవేళ అది ప్రభుత్వాన్ని అయితే మీరు అడిగిన పార్క్ అక్కడే ఇస్తాం, లేకపోతే పార్కుకి ఏరే జాగా చూడమని చెప్పి మా కార్పొరేటర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. మా అధికారులు కూడా, మా జడ్సీ గారు ఉన్నారు, మేడం కూడా చెప్పాను. రేపు ఎల్లుండిలో ఈ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తాం. ఏదైనా మేము వచ్చినప్పుడు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఎంతో ఉత్సాహంగా మీకు ఏదో చేయాలన్న ఆలోచనతో మేము వస్తే కొంతమంది కావాలి, కొంతమంది వద్దు అనే ఇష్యూస్ ఏమన్నా ఉంటే మేము వచ్చే లోపే మీరు కూర్చుని వాటిని పరిష్కరించుకోవాలా. ఎందుకంటే మేము ఇబ్బంది పెడితే మొత్తం వదిలేస్తాం, అది మంచిది కాదు. మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయడానికి ఏ ప్రభుత్వమైనా సిద్ధంగా ఉంటుంది. మీరు దాన్ని కార్పొరేటర్ గారితో కూర్చుని దాన్ని సాల్వ్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ, మరి పక్క వీధులు